హలో మై డియర్ ఫ్యామిలీ, ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను. టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి తప్పకుండా. ఇది కూడా ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోనే సింపుల్ గా ఇంట్లోనే చేసుకోవచ్చు. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని పచ్చి వాసన పోయేలా వేయించుకోవాలి. ఇప్పుడైతే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ కూడా యాడ్ చేసుకుని మీకు నచ్చిన వెజిటేబుల్స్, క్యారెట్ అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే బీన్స్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాను. ఇప్పుడైతే ఎగ్స్ తీసుకున్నాను. ఎగ్స్ వేసి మంచిగా పొడి పొడిగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా పొడి పొడిగా వచ్చేసిన తర్వాత మనకి రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. మనకి ఎంత క్వాంటిటీ రైస్ కావాలో అంత క్వాంటిటీ రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా గరిటతో అయితే కలుపుకోవాలండి. బాగా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, అలాగే కారపొడి కొద్దిగా యాడ్ చేసుకోవాలి. మీరు ఎంత కారం తినగలరో అంత కారం యాడ్ చేసుకున్న తర్వాత గరం మసాలా కూడా యాడ్ చేసి 4 వైపులా బాగా కలిసేలాగా మసాలాలన్నీ మంచిగా అయితే కలుపుకోవాలండి. ఈ విధంగా అంటే ఎగ్స్, అలాగే కారము, ఉప్పు, గరం మసాలాలు మంచిగా రైస్కి అయితే పట్టేలా కలుపుకున్న తర్వాత సోయా సాసు, ఇంట్లో ఉన్న వెనిగర్ సాస్ కూడా యాడ్ అయితే చేయొచ్చు. నా దగ్గర అయితే సోయా సాసే ఉంది. సాస్ కలిసేలాగా మంచిగా కలుపుకోవాలండి. నిజంగా చెప్తున్నాం, అరోమా స్మెల్ అయితే సేమ్ స్ట్రీట్ స్టైల్ ఫుడ్ అయితే ఎలాగుంటుందో ఇంట్లో అచ్చం అలాగే ఉంటుంది. ఎక్కడ టేస్ట్ అనేది మిస్ అవ్వదు. మీ దగ్గర ఉంటే వెనిగర్ సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది. ఇప్పుడైతే నిజంగా చెప్తున్నా, అసలు వాయిస్ ఓవర్ ఇస్తా అంటే నోట్లో నీళ్ళు అయితే ఊరిపోతుందండి. అంత బాగుంటుంది. మీరు తప్పకుండా హైజీన్ ఇంకా ఇంట్లోనే చేసుకొని, అలాగే మన ఛానల్కి ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. చాలా రెసిపీస్ వస్తాయి మన ఛానల్లో. కీప్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.